వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకుంటే రిలీజ్ అవుతున్నటువంటి మిరా ఏదైతే మూవీ ఉందో మన తేజ సజ్జా గారు లీడ్ రోల్ వస్తుంది మూవీ. అండ్ ఈ మూవీలో మనకి మంచు మనోజ్ గారు ఒక లీడ్ క్యారెక్టర్ ఏదైతే బ్లాక్ స్వాడ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓరియంటెడ్ లుక్ లో అయితే మనకి మంచు మనోజ్ గారు కూడా కనిపించడం జరుగుతుంది. సో దాని కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ అనేది మనకి సెప్టెంబర్ 12 ఆన్ క్రిస్మస్ అయితే మనకి రిప్రజెంట్ అయితే అవబోతుంది. సో ఈ మూవీని కార్తిక్ ఘట్టంనేని గారు అయితే కంప్లీట్లీ అంటే పవర్ ప్యాక్ ఫుల్ మీల్స్ అనేవి మిక్స్ చేసి అయితే ఈ మూవీ ఇన్బుల్డ్ చేశారంట. సో సూపర్ యోధా అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ యోధా క్యారెక్టర్లో మనోడిని ఏ విధంగా మనం చూడబోతున్నాం, అండ్ అలాగే మన తేజ సజ్జా గారు ఎటువంటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు ముందుకు ఇచ్చారు. అండ్ ప్రీవియస్లీ హనుమాన్ మూవీతోనే మనం తేజ సజ్జా అంటేనే ఒక పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆల్రెడీ ఉంచుకున్నాం. కాబట్టి దీంట్లో ఏ విధంగా మన తేజ సజ్జా గారిని చూడబోతున్నాం, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకి సెప్టెంబర్ 12 మూవీ చూడాలి. సో కంప్లీట్లీ మూవీ చూసే ముందు దీనికి సంబంధించి ఈ మూవీ కంప్లీట్ అప్డేట్ అనేది ఈ యొక్క వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఈ మూవీ గురించి కంప్లీట్ ఐడియా అనేది రావడం అనేది జరిగింది. అండ్ ఈ మూవీలో మనకి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్స్, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ యొక్క రోల్స్ ఏంటి, అండ్ ఈ మూవీని ఏ విధంగా మనకి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని రోజు వీటిలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా అయితే ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ భయ మిరాయ్ సూపర్ యోధా. అండ్ ఈ కంప్లీట్లీ ఏంటంటే మనం ప్రీవియస్లీ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. సో మనోడు అయితే ధూమ్ ధామ్గా అయితే అప్పులు చేస్తా బతికేస్తాడు భయ్య. సో కంప్లీట్లీ మనోడికి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, నువ్వు ఈ పని కోసం కాదు కదా భయ్య, వేరే ఏదో ఒక ఊరుంది, ఆ ఊర్లో చాలా మంది ప్రజలు వెళ్ళాడుతున్నారు, సో వాళ్ళందరినీ ఒక మనిషి పట్టి పీడిస్తున్నాడు, అదే మన మంచు మనోజ్కి రెఫరెన్స్ ఇస్తున్నారు ఇట్లాగా. సో పట్టి పీడిస్తున్నాడు, సో అతని దగ్గర నుంచి నువ్వు ఈ మనుషుల్ని కాపాడాలి, అతని వల్ల ఒక వ్యాధి అనేది సోకిపోయింది అని కంప్లీట్లీ ఒక హైప్నెస్ అనేది క్రియేట్ చేశారు. సో ఇక్కడ మనోడు ఏం చేయాలంటే ఒక 9 గ్రంథాలని భద్రపరుచుంటారు. 9 గ్రంథాలని మనోడు తీసుకొని, అండ్ ఎవరైతే బ్లాక్ స్వాడ్ ఉంటారో, సో మన మంచు మనోజ్ గారు, సో అతనితో పోటీ పడి అయితే మూవీ అనేది ఎండింగ్కి అయితే తీసుకురావాలని చెప్పి అయితే మూవీ టీం ట్రై చేస్తారు. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే తేజ సజ్జా గారు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చేసారు, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం రిఫరెన్స్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్గా ఇచ్చారు. అంటే కీ పాయింట్ ఏదైతే మన స్టోరీ లైన్ ఉందో, సో అవి లింక్ చేయడానికి కీ హీరోయిన్ క్యారెక్టర్ని యూస్ చేస్తారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనోడు కొంచెం గతంలో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నట్టు కొన్ని విజువల్స్ అయితే కనిపించడం జరుగుతుంది, దాన్ని శ్రేయ గారి క్యారెక్టర్ అయితే క్యారీ చేయడం జరిగింది. ఇంకా మనం మెయిన్ చేసినట్లయితే ఏదైతే మనం పవర్ ప్యాక్ ఆన్ స్క్రీన్ మీద ఈ ఈ యొక్క క్యారెక్టర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే మూవీ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, అదే మనం మంచు మనోజ్ గారి క్యారెక్టర్. సో ఎందుకంటే ఆ లుక్స్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, అండ్ తనకి వాడంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానివ్వండి, పర్టికులర్లీ ఒక డైలాగ్ ఉంది భయ్య. సో బ్లాక్ బెంచ్ మీద చేయి పెట్టి మాట్లాడితే ఒక మంచు మనోజ్ గారి డైలాగ్ అయితే ఉంది. సో పీక్ లెవెల్ అయితే ఎక్స్ప్రెషన్ అయితే మంచు మనోజ్ గారు ఈ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్స్లో అయితే సరే అయితే నేనైతే 100% బిలీవ్ చేస్తున్నాను. సో ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఇంకా డైరెక్టర్ ఘట్టంనేని గారు, కార్తిక్ గారు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ రిలీజ్ చేసినటువంటి కార్తిక్ 2 కానివ్వండి, ఆవారా కానివ్వండి, ధమాకా కానివ్వండి, సూర్య వర్సెస్ సూర్య కానివ్వండి, డిస్కో రాజా, మంచి హిట్స్ ఉన్నాయి, ప్రణామం గారండి. సో ఇట్లా మంచి హిట్స్తోనే ఉన్నారైతే. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో మనకి ఈ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇందులో తను కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుతూ కొన్ని మూవీకి సంబంధించిన లీక్స్ కూడా అయితే చేయడం జరిగింది. సో వాటిని కూడా ఇన్బుల్డ్ చేసి అయితే మనం ఈ వీడియో చేసుకోవడం జరిగింది. సో ఈ మన డైరెక్టర్ గారు చెప్పిన విషయానికి వచ్చినట్లయితే, డైరెక్టర్ గారు చెప్పింది అయితే ఒకటి సింపుల్గా చెప్పారు భయ్య, ఈ మూవీ అనేది మేము అనుకున్న దానికన్నా 100కి 300% అనేది విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవి ఎగ్జాక్ట్గా వచ్చేసి పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పి చెప్తున్నారు. హనుమాన్ కన్నా మించి మీరు ఇందులో విఎఫ్ఎక్స్ షార్ట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఆన్ స్క్రీన్స్ మీద. అండ్ అలాగే ఇందులో మనకి ఏదైతే సన్ అండ్ మదర్ క్యారెక్టర్ ఉందో, అండ్ మన తేజ సజ్జా గారిది అండ్ అలాగే శ్రేయ గారిది కంప్లీట్లీ ఫీల్ అవుతారు. ఇన్ కేస్ మీరు కానీ కంప్లీట్లీ ఫీల్ అయితే మూవీ అనేది మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఫీల్ అవ్వకపోతే మాత్రం ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీని చూసినట్టయితే కంప్లీట్గా ఈ యొక్క విఎఫ్ఎక్స్ షార్ట్స్కి అయితే థ్రిల్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారని చెప్పి అయితే మన డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. సో నేను బిలీవ్ చేసేది కంప్లీట్లీ ఈ యొక్క మూవీని ఎందుకు చూడాలి రాబోయే అంటే, ఫర్ ది ఫస్ట్ టైం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కంప్లీట్లీ ఈ కాన్సెప్ట్స్లో అయితే మనకి మూవీ అనేది చాలా డిఫరెంట్గా అయితే రాబోతుంది. అదొక ఫస్ట్ పాయింట్ అయితే. ఇంకోటి మన తేజ సజ్జా గారి యాక్టింగ్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, అండ్ అలాగే మన మంచు మనోజ్ గారి లుక్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, పర్టికులర్లీ ఈ కేటగిరీ వచ్చే మూవీసెస్లో ఈ ఇద్దరు హీరోస్ని ఇన్బుల్డ్ చేస్తే మన మెయిన్లీ నేనైతే మంచు మనోజ్ గారిని హైలైట్ చేస్తున్నాను భయ్య.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ మూవీస్ అనేవి ఎప్పుడు ఎండ్ అయిపోవు. ఇది అనేది కంప్లీట్లీ సీక్వెన్స్ మీద సీక్వెన్స్ అనేవి 1, 2, 3 అట్లా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ సీక్వెన్స్ మిస్ అవ్వకుండా అంటే బేస్ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ మూవీ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు ఆల్మోస్ట్ అయితే. సో పాయింట్ నెంబర్ 3. సో ఈ 3 పాయింట్స్ అనేది నాకు మెజారిటీ క్యూరియాసిటీ అనేది ఈ మూవీ చూడడానికి అయితే పెంచుతుంటాయి. సో ఓవరాల్లీ చూసినట్లయితే సెప్టెంబర్ 12న మనమైతే ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత దీని కంప్లీట్ రివ్యూ అనేది అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఏ విధంగా ఈ యొక్క మూవీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు, ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది ఆడియన్స్‌లో కానీ డీటెయిల్స్ అన్నీ మనం సెప్టెంబర్ 12న తప్పకుండా మాట్లాడదాం. వీలైతే సెప్టెంబర్ 11థ్ అన్ని అప్డేట్స్ మళ్ళీ కంప్లీట్‌లీ మాట్లాడుతూ ఒక లైవ్ కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే లైక్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి జెన్యూన్‌గా తప్పకుండా కామెంట్ చేసేయండి. నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చెప్పే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్‌గా మీరు ఫాస్ట్‌గా అయితే వాచ్ చేయొచ్చు. దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్. బై బై.